హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇండియాకి 4th మెడల్ వచ్చింది ఒలింపిక్స్లో అండ్ 4వ బ్రాంజ్ మెడల్. అండ్ హాకీ బ్యాక్ టు బ్యాక్ టోక్యో అండ్ అలాగే ప్యారిస్ ఒలింపిక్స్లో మెడల్ సాధించింది. ఈ హాకీ మ్యాచ్ బేసికలీ ఇండియా మూడ్ని అప్లిఫ్ట్ చేసిందని చెప్పాలి. స్పోర్ట్స్ ఫ్యాన్స్ అందరూ కూడా బాగా నిరాశతో ఉన్నారు. ఏంటబ్బా ఎందుకు ఇలా అయిపోతుంది, ఇన్ని 4th ప్లేస్లో ఫినిష్లు ఏంటి, వినేష్ ఫోగాట్ స్టోరీ ఏంటి, ఎందుకు ఇలా అయిపోతుంది, వాట్ ఈస్ దిస్ అని. బట్ ఎట్టకేలకు వీ గాట్ వన్ గ్రేట్ న్యూస్ ఈ రోజున అండ్ దాని గురించి let's get started. Firstly, there was a lot of hope into this match that right ఆ బ్రాంజ్ మెడల్ ఏదైతే టోక్యో ఒలింపిక్స్లో ఇండియా గెలుచుకుందో ఆ బ్రాంజ్ మెడల్ మన దగ్గరే ఉంటుంది, వెళ్ళదు స్పెయిన్ దగ్గరికి అని. ఎందుకంటే జస్ట్ త్రుటిలో జర్మనీతో ఫైనల్స్కి వెళ్ళే ఒక అవకాశాన్ని ఇండియా కోల్పోయింది. బట్ ఇక్కడ అలా కాకుండా గెలవాలి అని చెప్పేసి అందరూ కూడా హోప్ చేశారు. అండ్ 6 4th ప్లేస్ ఫినిషెస్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక షూటింగ్లో 3 వచ్చాయి. మను భాకర్ ఒకటి, అర్జున్ బబుతా ఒకటి, అండ్ అలాగే స్కీట్ షూటింగ్లో కూడా ఒక 4th ప్లేస్ ఫినిష్ అనేది ఉంది. మీరాబాయి చను 4th ప్లేస్ ఫినిష్, లక్ష్య సేన్ 4th ప్లేస్ ఫినిష్, అండ్ ఆర్చరీలో ధీరజ్ అండ్ అలాగే అంకిత 4th ప్లేస్ ఫినిష్. 6 4th ప్లేస్ ఫినిష్లు ఉన్నాయి. వినేష్ ఫోగాట్ ఇక మెడల్ అయిపోయింది అనుకుంటున్న సమయంలో 100 గ్రాముల తేడా కొట్టాయి. సో వీ వుడ్ హ్యావ్ బీన్ సిట్టింగ్ ఎట్ 10 or 11 మెడల్స్ యాక్చువల్లీ. ఇది మన బెస్ట్ ఎవర్ ఒలింపిక్స్ అయ్యేది మెడల్స్ టాలీ పరంగా. పర్ఫార్మెన్స్ పరంగా ఐ థింక్ దిస్ ఇస్ స్టిల్ ఆర్ బెస్ట్ ఒలింపిక్స్. బట్ మెడల్స్ రాలా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అందరూ చూసేది రిజల్ట్స్. ఎవరు కూడా నెంబర్ 4 వచ్చారా, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారా అని చూడరు. అన్ఫార్చునేట్లీ వీఆర్ విన్నింగ్ దాన్ని ఏమంటారంటే వీఆర్ నాట్ ఎ స్పోర్టింగ్ నేషన్. వీ ఓన్లీ సపోర్ట్ విన్నర్స్ ఆర్ వీ ఓన్లీ ఎలివేట్ విన్నర్స్ అంతే. సో ఆ రకంగా ఉన్నప్పుడు మూడు మొత్తం కూడా అప్లిఫ్ట్ అవ్వాలి. ఏందబ్బా ఇది అనుకుంటున్న సమయంలో ఇండియన్ హాకీ కేమ్ యాజ్ అ లాట్ ఆఫ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక కుషన్ లాగా, ఒక పాజిటివ్ కుషన్ లాగా, ఒక హోప్ లాగా. పడిపోతున్న ఆశలు పేకమేడలా కూలిపోతున్నారు అనుకుంటున్న సమయంలో ఒక మంచి హోప్ లాంటిది అనేది వచ్చింది. అండ్ అటువంటి తరుణంలో ఏం జరిగింది అంటే కనుక ఇక్కడ ఇండియన్ హాకీ స్పెయిన్తో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ క్వార్టర్ చాలా బాగా ఆడారు. ఫస్ట్ క్వార్టర్ చాలా బాగా ఆడిన తర్వాత సెకండ్ క్వార్టర్లో ఇండియా కాస్త తడబాటు చూపించారు. ఆ తడబాటు చూపించడం వల్ల పెనల్టీ స్ట్రోక్ అనేది స్పెయిన్కి వచ్చింది. ఇంకా స్కోర్డ్ గోల్. ఏంట్రా అనుకుంటున్న సమయంలో సెకండ్ క్వార్టర్ లాస్ట్లో హాకీ అనేది 4 క్వార్టర్స్గా విభజిస్తారు. 60-minute గేమ్, 15 ఒక క్వార్టర్, 15 ఇంకొక క్వార్టర్, తర్వాత హాఫ్ టైం, అప్పుడు ఎండ్స్ మారుతారు. సో హాఫ్ టైం కన్నా ముందు గోల్ రాకపోతే ఎలా అనుకుంటున్న సమయంలో ఒక అవకాశం వచ్చింది, గోల్ కొట్టేశారు. హర్మన్ ప్రీత్ టు ది రెస్క్యూ అగైన్. ఛాన్సెస్ వచ్చాయి ఫస్ట్ క్వార్టర్లో కూడా, బట్ పెనల్టీ కన్వర్షన్స్ ఏవి రాలా, పెనల్టీ కార్నర్ కన్వర్షన్స్ ఏవి రాలా. థర్డ్ క్వార్టర్లో ఇండియా మళ్ళీ పుంజుకొని ఆడింది. అవకాశాలు వచ్చాయి, వాళ్ళకి అవకాశాలు వచ్చాయి. కొన్ని సాలిడ్ సేవ్స్ పిఆర్ శ్రీజేష్ చేశాడు అండ్ మళ్ళీ ఇండియా కూడా గోల్ కొట్టగలిగింది. అండ్ లాస్ట్ క్వార్టర్ ఇట్స్ ఆల్ డిఫెన్సే. స్పెయిన్ దగ్గర చాలా ఎక్కువ పొజిషన్ అనేది కూడా కనిపించింది. వాళ్ళే బాల్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఆడుతూనే ఉన్నారు, గోల్ మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. ఇండియా డిఫెండెడ్ వెరీ స్ట్రాంగ్లీ. ఫస్ట్ పెనల్టీ ఇచ్చిన అమిత్ రోహిదాస్ తను వెళ్ళి ఇట్లా పుష్ చేశాడు కాబట్టి ఆ పెనల్టీ అనేది వచ్చింది. బట్ ఆ తర్వాత దగ్గర నుంచి కూడా ఆ పెనల్టీ రాకుండా, ఆ పెనల్టీ కన్వర్షన్స్ వచ్చినప్పుడల్లా తనే ఫ్రంట్ రన్నర్గా ఉండి గోల్ వైపు వెళ్లకుండా చాలాసార్లు కాపాడాడు. అండ్ దానికి తోడు శ్రీజేష్ కూడా అద్భుతమైన రీతిలో ఎఫర్ట్ అనేది పెట్టాడు. సో పిఆర్ శ్రీజేష్ ఈజ్ ఎ లెజెండ్. ఈజ్ ఎ లెజెండ్, మైథలాజికల్, సెలెస్టియల్ బీయింగ్. అండ్ తను హాకీ ఆడినందుకు, హాకీ తనని ఎంచుకున్నందుకు అండ్ తను భారత్ తరఫున ఆడుతూ ఇండియాకి 2 మెడల్స్ తెచ్చినందుకు ఒలింపిక్స్లో, ఏషియన్ గేమ్స్లో ఉన్నాయి, కామన్వెల్త్ గేమ్స్లో అన్నింటిలో మెడల్స్ ఉన్నాయి తనకి. వన్ లెజెండరీ కెరియర్ పిఆర్ శ్రీజేష్కి ఉండింది. అండ్ హర్మన్ ప్రీత్ కెప్టెన్, డ్రాగ్ ఫ్లిక్కర్, ఒకే ఒక డ్రాగ్ ఫ్లిక్కర్, అతనే గోల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం స్కోర్ చేశాడు. సో వాళ్ళిద్దరు ఇండియాకి మరొక బ్రాంజ్ మెడల్ అనేది తీసుకొచ్చి మంచి ఎనర్జీని తీసుకొచ్చారు యావత్ భారత క్రీడా అభిమానులందరికీ కూడా. అండ్ లాస్ట్ టైం టోక్యోలో బ్రాంజ్ మెడల్ గెలిచినప్పుడు నేనే కామెంటరీ చెప్పాను, ఈసారి వాళ్ళు ఇక్కడ బ్రాంజ్ మెడల్ గెలిచినప్పుడు నాకే కామెంటరీ చేసే అవకాశం అనేది వచ్చింది. సో ఐ ఫీల్ బ్లెస్డ్ దట్ ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో ఈ యొక్క చరిత్రలో, ఈ యొక్క అద్భుతమైన మూమెంట్లో ఐ గాట్ టు ప్లే స్మాల్ పార్ట్. అండ్ ఎప్పుడు ముందు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, వాళ్ళే హీరోలు, మనం ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే. అట్లీస్ట్ మన భాషలో మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చే అవకాశం నాకు వాళ్ళు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది హాకీ టీమ్, బ్రాడ్కాస్టర్స్ అందరికీ కూడా. ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ మ్యాచ్ అండ్ ఐ మీన్ ఇమోషన్స్ అంతే, ఫుల్ ఆఫ్ ఇమోషన్స్. హాకీ అనేది యాక్చువల్గా ప్రపంచానికి హాకీ ఎలా ఆడాలో చెప్పిన దేశం మనది. ఆ ఆటని శాసించిన దేశం. ఎన్ని మెడల్స్ ఉన్నాయి, 8 గోల్డ్ మెడల్లు ఉన్నాయి, తర్వాత సిల్వర్ మెడల్స్ ఉన్నాయి, ఒక బ్రాంజ్ ఉంది, వాళ్ళతో ఇంకో బ్రాంజ్ వచ్చింది, 13 మెడల్స్ ఉన్నాయి హాకీలో ఓవరాల్గా ఒలింపిక్స్లో. అండ్ ఏంట్రా అనుకున్నా 2000లో జస్ట్లో మిస్ అయిపోయారు సెమీఫైనల్స్. ఆ తర్వాత ఒకసారి ఏమో క్వాలిఫై కాలేకపోయారు. అండ్ దెన్ లాస్ట్లో బ్రాంజ్ మెడల్ టోక్యోలో, ఈసారి బ్రాంజ్ మెడల్ ప్యారిస్లో. అండ్ అందరికీ మళ్ళీ హోప్ ఇచ్చారు దట్ వీఆర్ డూయింగ్ వెల్ ఇన్ హాకీ అని. చాలా ఇంతకుముందు రన్అప్లో జరిగిన చాలా వరల్డ్ కప్లు కానివ్వండి, ఛాంపియన్షిప్స్ కానివ్వండి, ఇండియా హ్యాస్ బీన్ లూజింగ్.
బట్ సమ్హౌ ఆ కాంబినేషన్ ఒలింపిక్స్కి సెట్ చేశాడు కోచ్ క్రేగ్ ఆర్థర్ ఫుల్టన్. అండ్ ఓవరాల్గా అందరి ఎఫర్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ ఫీలింగ్. మరి కాసేపట్లో అమన్ సేరావత్ రెస్లింగ్ బౌట్ ఉంటుంది, అండ్ అలాగే నీరజ్ చోప్డాస్ జావెలిన్ త్రో ఉంటుంది. లెట్స్ హోప్ ఇండియా యాడ్ 2 more టు దట్ టాలీ. 4లో ఉన్నాం, ఈజీలీ ఇట్ షుడ్ హ్యావ్ బిన్ 10 or 11, బట్ స్టిల్ 6 షుడ్ బి అ గుడ్ నెంబర్ ప్రాబబ్లీ, అండ్ లెట్స్ హోప్ వి గెట్ దేర్.